వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ కాంటెంట్ ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రశ్న, కంటిలో బయట నుండి లోపలి వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలను గుర్తించండి. ఆప్షన్ 2 కరెక్ట్ సమాధానం. దృఢస్థరం, నేత్రపటలం, రక్తపటలం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది. ఆప్షన్ 1 సరైన సమాధానం. శిలాజ ఇంధనాలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారం భారతదేశం ఈ ద్వీపంలో కలదు. ఏ ద్వీపంలో కలదు? ఆప్షన్ 1 కరెక్ట్, జంబో ద్వీపం. నెక్స్ట్ ప్రశ్న, శ్లోక అనే అమ్మాయి డిస్పూర్ నుండి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది. ఏ దిక్కు? ఆప్షన్ 4 కరెక్ట్, దక్షిణం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, జతపరిచే ప్రశ్న అండి ఇది. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ప్రాంతం ఇచ్చాడు, జిల్లా ఇచ్చాడు. 1 ఆమ్రాబాద్, 2 ఏలేశ్వరం, 3 పాండవులగుట్ట, 4 ఘనపూర్. మరి ఇది ప్రాంతాలైతే జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నల్గొండ అని ఇచ్చాడు. మరి వీటిని జతపరచాలి అంటే చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. 1కి బి అండి, ఆమ్రాబాద్ అనేది ఇక్కడ నాగర్ కర్నూల్. 2 ఏలేశ్వరం, ఏలేశ్వరం అనేది డి నల్గొండ. 3 పాండవులగుట్ట, ఏ జయశంకర్ భూపాలపల్లి. 4 ఘనపూర్ అనేది ఆదిలాబాద్. కరెక్ట్ సమాధానం. అంటే 1 బి అనేది నాగర్ కర్నూల్, ఆమ్రాబాద్ నాగర్ కర్నూల్. 2 డి ఏలేశ్వరం అనేది నల్గొండ, ఏలేశ్వరం అనేది నల్గొండ. 3 పాండవులగుట్ట, జయశంకర్ భూపాలపల్లి. 4 ఘన్పూర్, సి ఆదిలాబాద్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉంది. ఆప్షన్ 2 కరెక్ట్, ఆప్షన్ 2 కరెక్ట్, పేరియా పురాణంలో ఉంది. నెక్స్ట్ ప్రశ్న, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఎవరని ఆన్సర్? ఆప్షన్ 4 కరెక్ట్, ఆర్యభట్ట అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీన్ని కల్పించనిచో ప్రాథమిక హక్కులలోని ఈ హక్కును ఉల్లంఘించినట్లు. ఏ హక్కు అనేది? ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. స్వాతంత్రపు హక్కు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, భారత జాతీయ సైన్యం మార్చి 1944లో భారతీయ జెండాను ఇక్కడ ఎగురవేశారు. భారతీయ జెండాను ఎక్కడ ఎగురవేశారు అంటే ఇక్కడ అండి. ఆప్షన్ 4 కరెక్ట్, కోహిమా. 1944లో కోహిమా. నెక్స్ట్ ప్రశ్న, భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ, భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ. ఆప్షన్ 2 లక్ష్మీ సెహగల్. ఆప్షన్ 2 కరెక్ట్, లక్ష్మీ సెహగల్ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి
ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. చూడండి, ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నేల ఇంకా తేమగా ఉంటుంది అనేది తప్పు ప్రకటన. నెక్స్ట్ ప్రశ్న, ఓక్, యాష్, బిర్చ్ వంటి చెట్లు ఎక్కువగా ఈ అడవుల్లో కనిపిస్తాయి. ఏ అడవులు? పై ప్రశ్నకు సమాధానం సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు అనేది ఆప్షన్ 2 కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని గుర్తించండి. కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇక్కడ ఏంటిది? ముక్కలు చేయడం అనేది కలపగుజ్జు తయారీ, గుజ్జును పరచడం, ఒత్తడం, కట్టింగ్ అనేది ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో ఈ క్రింది అధికారాన్ని కల్పించింది. ఏ అధికారాన్ని కల్పించింది? ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. కార్యనిర్వహణ అధికారాలను కల్పించింది. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో కణ శ్వాసక్రియ జరిగే కణాంగాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం, మైటోకాండ్రియా. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో గ్లూకాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. గ్లూకాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. ఏంటనే ఆన్సర్ ఇక్కడ? ఆప్షన్ 2 సరైన సమాధానం. ఏంటి? క్లోమం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, బాష్పోత్సేచక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏంటండి ఇక్కడ? సరైన సమాధానం అధిక నీరు పత్ర రంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. ఏంటి ఆన్సర్? ఆన్సర్ అనేది 4 ఆప్షన్ కరెక్ట్, జంతువులు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, నేల పై పొర నుండి కింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. O, A, E, B, C, R. నెక్స్ట్ ప్రశ్న, బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 కరెక్ట్, ఈస్ట్రోజెన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం, గబ్బిలం. నెక్స్ట్ ప్రశ్న, పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ సమాధానం, కేసరావళి. నెక్స్ట్ ప్రశ్న, ఆహార పదార్థాలలో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం. ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం అయోడిన్ అనేది ఆప్షన్ కరెక్ట్ సరైన సమాధానం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి. ఎడారి మొక్క ఏంటండి? సరైన సమాధానం కాక్టస్ అనేది ఎడారి మొక్క. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.